నేను ఆ కుక్కలకి ఒకే మాట చెప్తున్నా, నాలాంటి వాడిని మీరు ఎన్ని మురిగినా మహిళా జాతి మిమ్మల్ని క్షమించదు. మహిళని రవాణా చేశాను అని చెప్తున్నావు అంటే మహిళల పట్ల నీకు ఇదేనా గౌరవం అని అడుగుతున్నా. అంటే మహిళలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారు. లేదు, నీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా పంపించే అలవాటేమో, దాన్ని నాకు కూడా పంపించినారనే భ్రమలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీ అధినాయకుడి పేరు కూడా జగన్మోహన్ కాబట్టి యా జగన్కి పంపించారో తెలియక మీరు నా పేరు వాడుకుంటున్నారు. దయచేసి నేను మీడియా ముఖాంతరం ఆ విజయానంద్ రెడ్డి అనే అభ్యర్థికి ఆ కూడా తిరిగే కుక్కలకి చెప్తున్నా, మీరు ఏమన్నా పంపించుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించుంటారు, క్లారిఫై చేసుకోండి. నా పేరు గురజాల జగన్మోహన్. కాబట్టి నాకు అటువంటి వ్యాపారాలు లేదు, నాకు అటువంటి సమయము లేదు. ఇంకొకసారి అనవసరమైన ఎవరెవరో ఫోటోలు, పాపం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేయడానికి వచ్చి బొకేలు ఇచ్చిన ఆ ఆడవారి ఫోటోల్ని కూడా ట్రోలింగ్లో పెట్టారు. దానికనే మీటింగ్ పెట్టాను నేను. ఒక రాజకీయ నాయకుడిని అనేక రకాల మహిళలు వచ్చి కలుస్తూ ఉంటారు. నిజంగా కూడా మాకు ఎవరు ఏమి అని ఎంక్వైరీలు చేసుకొని వారితో మాట్లాడే సమయం ఉండదు. ఎవరో వస్తారు, సెల్ఫీ అడుగుతారు, లేదా ఎవరో అభిమానంతో కూడా ఫోటో తీసుకొని చాలు కప్పిపోతుంటారు. వారి ఫోటోల్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా చిత్తూరు మహిళలకి నేను క్షమాపణ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి సమాజంలో రాజకీయానికి రావాల్సి వచ్చింది. అయితే ఇటువంటి వారిని ఎలిమినేట్ చేయాలంటే నాలాంటి ఒక మంచి వ్యక్తి కూడా రాజకీయాలకి రావాలి అంటే వచ్చా. వారికి ఉన్న అభిమానంతో నా దగ్గరికి వచ్చి లేదా ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు హారతి పడుతున్నో లేదో సంతోషంగా మా తమ్ముడనో లేదా మా అన్ననో వాళ్ళ ఒక అభిమానంతో తీసుకునే ఫోటోల్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి మహిళల పట్ల కానీ సమాజం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ ఎటువంటి అవగాహన లేని మూర్ఖులు ఇటువంటి వారితో పోటీ పడాల్సి వచ్చింది. మాకు అది సిగ్గుచేటు కూడా. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఎటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ట్రోలింగ్లో కావచ్చు మీరే గమనించండి. నిజంగా కూడా మేము తప్పు చేసుంటే, మేము ఏమన్నా వ్యాపారాలు వాళ్ళు చెప్పినట్టు చేసుంటే మేము కూడా మాకంటూ ఒక అఫిడవిట్ మేము ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారించి మేము క్యాండిడేట్గా అప్రూవల్ కూడా చేసింది. అతనికి ఉన్న ఆలోచనలు ఎదుటివాడికి ఉంటాయని భావించి అతని చుట్టూ తిరిగేవాళ్ళు. అంటే నాకు ఇంకొక బాధాకరం ఏమంటే ఆ వీడియోని ఒక మహిళ పోస్ట్ చేసింది. నేను ఎవరాని ఎంక్వైరీ చేస్తే 27వ వార్డుకు చెందిన ఎవరో హిందూ అనే ఒక కార్పొరేటరు, వాళ్ళంతా ప్రజల వద్దకు పోయి ఓటు అడిగి గెలిచిన వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నేను పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచేది గ్యారంటీ. పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. మీ అందరికీ ఇది వార్నింగ్ అనుకోండి, లేదా మంచితనం అనుకోండి, లేదా ఇంకొక రకం అనుకోండి. సమాజానికి మనం ఏదైనా విలువైన సమాచారం ఇస్తున్నాము అంటే దాంట్లో ఎంతో ఒకంత కనీసం 50% నిజాయితీగా దానికి ఒక విలువలు కూడిన సమాచారాన్ని, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, పోస్టులుగా మీరు పెడితే దాన్ని మేము కూడా హర్షిస్తాం. అంతేగాని మా